కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచిండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతేనే అన్నాడు. మీరు విన్నట్టు అనే పదం రాయబడిన చూడండి. మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు అని ఉంది. మీరు అంటే ఎవరు? ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు. ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టి అంటే ఎవరు? సువార్త అనేది లేక దేవుని మాటలు, దేవుని జ్ఞానము, దేవుని వాక్యము అనేది ఇంతవరకు దేవుని స్వరూపంలో ఉన్న దేవుని పిల్లలకే, భూమి మీద ఉన్న దేవుని పిల్లలకే అని మనకు అర్థమవుతుంది. కానీ పౌలు గారు ఇక్కడ ఎందుకో ఒక మహా ఉన్నతమైన సందర్భాన్ని గుర్తు చేసినట్టు నాకు అనిపిస్తుంది, మీకు అనిపించాలి. అదేంటంటే, మీరు విన్నట్టు బాగానే ఉంది, మీరు వినాలి, తప్పదు, మీరు మారాలి, దేవునికి అనుకూలంగా మీరు బ్రతకాలి, అది కూడా బాగుంది. కానీ ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు అన్నాడు. ఆకాశం క్రింద ఎన్నున్నాయి? సమస్త సృష్టి అంటున్నాడు. ఆకాశం కింద భూమి మాత్రమే ఉంది. ఆ భూమి మీద ప్రస్తుతం ఉన్న 630 కోట్లకు పైగా మనుషులే ఉన్నారు అని మనం అనుకుంటే, భూమి మీద ఉన్న సముద్రాలు, ఎడారులు, అరణ్యాలు, ఈ సముద్రములో ఉన్నటువంటి చేపలు, భూమి మీద ఎగిరే పక్షులు, జంతువులు, పురుగులు, ఇవే కాక భూమండలాన్ని విడిచిపెడితే సూర్యుని చుట్టూ పరిభ్రమించే మిగిలిన 8 గ్రహాలు, సూర్యుడు, పాలపొంత నక్షత్రములోని సూర్య కుటుంబం, పాలపొంత నక్షత్ర మండలంలోని కోట్ల నక్షత్రాలు, ఈ పాలపొంత నక్షత్రం తరువాత మరో నక్షత్ర మండలం, ఆ నక్షత్రం మరో నక్షత్ర మండలం, ఇలా సుమారు 6000 నక్షత్ర మండలాలు ఆకాశం క్రింద ఉన్నాయని అంచనా. ఈ ఆకాశం క్రింద ఎన్ని నక్షత్ర మండలాలు ఉన్నాయని ఈరోజు ఆధునిక శాస్త్రం చెబుతుందంటే, 6000 నక్షత్ర మండలాలు, నక్షత్రాలు కాదు, కోటాను కోట్ల నక్షత్రాలు, కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. వీటికి కూడా మండలాలు ఉన్నాయి. ఒక జిల్లాలో మండలాలు, తాలూకాలు ఎలా ఉంటాయో, ఆకాశము క్రింద ఉన్న నక్షత్ర రాశులలో మండలాలు ఉన్నాయి. ఈ ఆకాశము క్రింద ఉన్న కోటాను కోట్ల నక్షత్రాలు, అందులో ఒక సూర్య కుటుంబం, అందులో కొన్ని గ్రహాలు, వాటికి ఉన్న ఉపగ్రహాలు, ఆ తరువాత భూమి, ఆ భూమి చుట్టూ పరిభ్రమించే చంద్రుడు, ఆ భూమి మీద ఎన్నో ఎడారులు, అందులో జీవులు, మహాసముద్రాలలో జలచరాలు, జల జంతువులు, అరణ్యాలలో మృగాలు, ఆకాశాన్ని ఎగిరే పక్షులు, ప్రవహించే సెలయేళ్ళు, మొక్కలు, ఇదంతా భూమి మీద ఉన్న సృష్టి.
ఈ భూమికి ఇరువైపులా గ్రహాలు, సూర్యుని కుటుంబంగా, అది కొంత సృష్టి. ఆ తరువాత పాలపుంత నక్షత్ర మండలం, అది ఒక సృష్టి. ఆ తరువాత విశాలమైన ఆకాశం క్రింద ఉన్న కోటాను కోట్ల నక్షత్రాలు, వాటి మండలాలు. ఇప్పుడు చదవండి, ఆకాశము క్రింద ఉన్న సమస్త